అల్లరీడు పిల్లగాడు అకటాయి కానకాడు అందరికి నచ్చిన పాటు శ్రీలంక మొత్తం. ఓ మై గాడ్, ఎవరో బ్యూటిఫుల్ ఏంజెల్. వాలు కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి. ఓ ఏంది ఇంత మంచి డ్రెస్ వేసుకొచ్చుకున్నావు అనుజ? హలో, ఏంటది? ఎవరికి? మళ్ళీ చెప్పు. పర్ఫ్యూమ్. తెచ్చినావా? ఏంటి బ్రో అంత మాట నీకోసం మరి షాకింగ్ ఉంది కదా. షాక్ అయ్యావా? ఎవరైనా చూస్తే అనుకుంటున్నా గుట్ట కష్టపెట్టిన అనుకుంటున్నా. ఇస్తే మిగిలిపోతే హలో నేను అనుకున్నా పర్ఫ్యూమ్ పేరు చెప్పు నాకు. ఆర్ యు సీరియస్? నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. ఓ థ్యాంక్ యూ. ఇది నిజంగా వీడియో తీయాల్సిన చేతులు లాస్ట్ యూఎస్ ఉన్న పడి దొరకలేదు అక్కడ మొబైల్ హీరో. ఓ మై ఫేవరెట్. థాంక్యూ అవినాష్. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? అసలు సృష్టి లేడుగా వచ్చినాక ఇద్దరు కలిసి ఇద్దామని ఆ ఒక్క మాటతో మై ఫేవరెట్ బొబ్బరి హీరో. నాకు పర్ఫ్యూమ్. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఆమె చిన్నపిల్ల, ఫస్ట్ ఆమెకి ఇవ్వాలి కానీ మాకు ఇచ్చు. సృష్టి ఇద్దరు తీస్తే బాగుంటుంది. ఇదైతే సరే, అది కూడా పాయింట్ కదా. సుష్టానికి మా అక్కకి ఇచ్చాక మన ఇద్దరం హాఫ్ ఆఫ్ కొట్టు. లేదు గైస్, నేను దుబాయ్ నుంచి వియత్నాం నుంచి తెచ్చిన కానీ ఇలాంటి బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ లేదు. నిజంగా నువ్వు టోప్ అవినాష్, అమేజింగ్. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట జీవితం. ఐస్ తెచ్చిన వావ్, మై ఫేవరెట్. నాది చూడు ప్యాకేజింగ్ ఎంత వావ్, డిజైనర్ వేర్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో బొబ్బరి హీరోలో ఏ పిచ్చా? బ్యాక్ నేను చదివించిన వేరే తెచ్చినప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏ పర్ఫ్యూమ్ కావాలంటే బొబ్బరి హీరో. సో మీరు కూడా ఎప్పుడన్నా నాకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బొబ్బరి హీరో. నువ్వు మాట్లాడక అసలు ముందు. ఇక 1 2 3 థ్యాంక్ యూ అవినాష్. థ్యాంక్ యూ అవినాష్, థ్యాంక్ యూ సో మచ్. గైస్ నాకు ఇవ్వలేదు. ఇద్దరికి సృష్టి ఎందుకంటే ఇద్దరు కల్పిస్తే బాగుంటది, తర్వాత సృష్టి ఒంటరి అయిపోతుంది అని చెప్పేసి A few minutes later. వెల్కమ్ టు మై ఛానల్. వంట వండడం కన్నా కూడా టైటిల్ థంబ్నెయిల్ ఏం పెడితే బాగుంటదనే ఆలోచనే మాకు ఎక్కువైపోయింది. సాహసం అనే చెప్పాలి. సో ఈ రోజు అయితే మేము వండుతున్న వంట చికెన్ పకోడీ అని డిసైడ్ అయిపోయింది. అది చికెన్ పకోడీయా? నార్మల్ పకోడీ, ఆనియన్ పకోడీ ఉంటుంది కదా అది అనుకున్నా. బట్ చికెన్ పకోడీకి టైటిల్ ఏది పెడితే బాగుంటది? ఫస్ట్ పెద్దలు ముజ్జులు. చికెన్ పకోడీకి టైటిల్ బేసికలీ అంటే ఏదైనా సెంటర్ అని వచ్చేటట్టు, పకోడీ సెంటర్ అని వచ్చేటట్టు కావాలి. మనం అనుజ బిర్యానీ సెంటర్ పెట్టాము ఒకటి, అది ఎక్కడ పెట్టిండ్రు? బ్లాగ్ 1.5 మిలియన్ వచ్చింది. ఐ థింక్ వాటో వాట్. హౌ అబౌట్ దిస్ పాపతో పకోడీ? బాలేదు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అంటే ఎవ్రీవన్ కాల్స్ శ్రీముఖే, శ్రీముఖి మేము పాప అనిపిస్తున్నారు. పాపతో పకోడీ నవ్వేసి సారీ, పాపతో పకోడీ కాదు, పకోడీ శ్రీముఖి పకోడీ సెంటర్ కదా. నో నో, పాపతో పకోడీ, పాపతో పకోడీ. సూపర్ అయ్యా. నువ్వు చెప్పు. శ్రీస్ పకోడీ సెంటర్. శ్రీస్ అంటే మా పార్లర్ పేరు పకోడీ. అదే శ్రీస్ బ్యూటీ పార్లర్ లాగా. నువ్వు చెప్పురా. యువర్ థింకింగ్ రైట్. రాట్లేదే. పటాకా పకోడీ సెంటర్. పటాకా పేరుతాయా? అంటే నువ్వు పటాకా నేను చేస్తున్నానని కాదు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ పకోడీ సెంటర్. సో గైస్, మేము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాం. కింద కమెంట్. చిల్లర గాలతో పకోడీ. మనం చిల్లర గాల చేస్తే ఓకే, మేమందరం ఉన్నాం కదా డీసెంట్ లేడీస్. మేమందరం నిన్ను కలుపుకుంటున్నాం. మీరు డీసెంటా మేడం? అంటే అది ఇప్పుడే సెంట్ కొట్టుకున్నాను కదా డీసెంట్. సో వీడియో అండ్ ఆల్సో ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా తమ్ముడు లేడీ వీడియోలో.
సాంప్రదాయాన్ని నిజామాబాద్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో అసలు వరి అవనవసరం. అసలు ఏం చేస్తున్నాడు ఒక ఫోటో ఇప్పుడే మాకు గ్రూప్ లో పెట్టండి, అది పెడుతున్నాను చూడండి. చూడండి, అసలు నా తమ్ముడు సేమ్ రామ్ చరణ్ లాగా లేడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావు. పక్కన కొట్టేవాడు రా. Just kidding. జేకే జస్ట్ కిడింగ్. Okay guys, let's get into the process. My style of chicken pakodi, Kaju style, wet style, రెండు ఒకటేసారి చూపిస్తాను. Let's go. This is 1 kilo chicken. నేను నీట్ గా కట్ చేసి, అంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉన్నా కానీ కట్ చేసి మంచిగా కడిగి, యా పకోడీ విత్ బోన్స్, బోన్లెస్ కూడా ఉంటది, బట్ నాకు తింటున్నప్పుడు తగిలితే నచ్చదు. అంటే నీకోసం చేసుకుంటున్నావు ఇది? అంటే ఒక్కదనే తింటావా? మేము బాగా తింటాం, మాకు ఇష్టం. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అసలు 2 eggs రా. ఈవిడేంటి అప్పుడే వావ్ అంటుంది రా చికెన్ ని? అంటే ఊహించుకుంటున్నా పకోడీని. ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఎగ్స్ వేయడం వల్లనే పకోడీకి టేస్ట్ వచ్చింది, ఎందుకంటే నేను తీసుకొచ్చిన ఎగ్స్. ఫస్ట్ దీంట్లో కొంచెం మనం పసుపు, అనుజ ఉప్పు కారం తీసుకెళ్ళి పెట్టి. అరే నాన్న ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్. హలో ఫ్రిడ్జ్ లోకి వెళ్ళాట. అరే అట్లనే కార్న్ ఫ్లోర్ కూడా తెచ్చావు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. పసుపు వేసాము, కారం బాగానే పడుతుంది. ఏం చేస్తున్నావు అవి? బయట వేడిగుతుంది, ఫ్రిడ్జ్ లో కాసేపు సేద తీరుతున్నా. ఇంకేమైనా కోరికగా ఉందా? వెళ్ళు లోపలికి వెళ్ళు. లోపల బయట పెట్టచ్చు కాబట్టి. నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. అవినాష్ గారు క్వశ్చన్స్ అడుగుతాను. మ్యారినేషన్ లేదు. ఐ నో ఎవ్రీథింగ్. అల్లం వెల్లుల్లి పేస్ట్, బొక్క ఉప్పు, కారము, పసుపు అవే వేస్తారు, కలుపుతారు. దాంట్లో ఒక పకోడీ అనేసి దాన్ని వేస్తారు. పకోడీ దానికి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. ఫస్ట్ అయితే ఇది కలుపుతాను. కలిపిన తర్వాత దాంట్లో ఎగ్ వేద్దాం. నేను ఎందుకు కెమెరా హ్యాండిల్ చేస్తా అనుకున్నావు? నా పొట్టకు ఎన్బి కొడదని. అనుజ ఎగ్స్ పగలగొట్టు. ఎగ్ ఎలా పగలగొట్టాలి? పెద్ద ప్లానింగ్ చేసింది మీరు. గుడ్డే గుడ్డే కదరా పగల. అమ్మో బాబు. ఐ థింక్ ఇంకొక ఎగ్ పడుతుందిరా హాస్ని. జస్ట్ మిస్. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఓకే, సో ఏమేమి వేసినా చెప్పు. ఫస్ట్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గుడ్లు, పసుపు, అంతే. ఇప్పుడు దీంట్లో గైస్ మనకి నచ్చినంత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ हो रहा है. ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ పడుతుంది. మీరు దీనికి తగినంత వేసుకోవచ్చు. అంటే మాది కేజీ కాబట్టి కేజీ కోసం అత్తుడు కింద అత్తుడు. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీంట్లోకి వెళ్ళి కింద నుంచి ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వెళ్ళి కొంచెం మాత్రం నేను సపరేట్ చేసేసుకొని ఇందులో జీడిపప్పు కోడి పకోడీ చేసుకున్నా.
దాంట్లో ఏంటంటే జీడిపప్పులు వేసి ఇది డైరెక్ట్ వేసేయచ్చా ఫ్రై చేయకుండా? డైరెక్ట్ మనం పకోడీ ఫ్రై చేస్తున్నప్పుడు అది కూడా ఫ్రై అయిపోతుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చాలు చాలు. ఇగో ఇదేమో జీడిపప్పు కోడి పకోడీ. దీంట్లో ఏంటంటే కొంచెం చికెన్ మసాలా లేదా గరం మసాలా ఉందా? చికెన్ మసాలా ఉందా? తెచ్చే. ఇది ఆయిల్ ఫ్రై అయిపోయింది. అయిపోతుంది ఒకటేసారి వేసేది. ఆయిల్ ఫ్రై అవ్వలేదు, ఆయిల్ హీట్ అయింది. పరువు మొత్తం పోయిందిగా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఓకే, ఒకటేసారి 2 పెట్టేసాము. ఒక దాంట్లో ఇది ఏమంటారు జీడిపప్పులతో వేసింది అదిగో పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంతకుముందు ఏమో తెలుసా, సిమ్కి ఫోన్ చేసింది. నేను ఎప్పుడు వస్తున్నా స్టార్ట్ అయ్యి కింద దిగామని చెప్పా. నేను సిమ్ దిన్నరకి ఇట్లా మేకప్ వేసుకుంటుంది. ఒక్క నిమిషం ఇట్లా పెట్టి దిగేమని చెప్పి అనుజా దిగదు. అనుజా చెప్పండి. ఇది నార్మల్ పకోడీ ఇది నేను వేసేసా. ఇప్పుడు దీంట్లో కాజు పకోడీది కూడా ఇంకొక సైడ్ వేసేస్తాను, సో దట్ మనం ఫాస్ట్ అయిపోతుంది. ప్రతి కుకింగ్ వీడియో చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. మేము చేసేసరికి 11:30-12 అయిపోతుంది. డిన్నర్ టైం లేట్ అవుతుంది. ఇట్లా బుడగలు రావాలి ఫ్రై అవుతున్న టైంలో. బుడగలు వస్తేనే ఫ్రై అవుతున్నట్టు, లేకపోతే ఫ్రై అవ్వనట్టు. బుడగలు ఎగ్గేసినందుకు వస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వు టేస్ట్ చేస్తావమ్మా? ఓకే, ఇది అక్కడ పెట్టేసి యాక్చువల్లీ నేను ఒక మాట నాకు వేడైంది. నాకు ఇంకా పీపుల్ వేడైన ఒక మాటలేదు. నేను ఇప్పటి నుంచి సైకిలే అంతా. ఇప్పటి వరకు మాట్లాడి ఇప్పుడే 4 పుండ్లు అయిందంటే ఎవరైనా నమ్ముతారా? ఇది ఎందుకు చేస్తా అంటే, అండ్ ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే చికెన్ వేడి కాబట్టి అవికి ఒక్కటి కూడా పెట్టద్దు. అవును, ఈరోజు ఆయన నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఆయిల్ టేస్ట్. ఆయిల్ చేసేదా నువ్వు? నువ్వు చికెన్ టేస్ట్ చేయలేవు కాబట్టి ఆయిల్. ఓకే, అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఫ్రై చేసుకోండి. అసలు కెమెరా అర్థం, అసలు పక్కన కెమెరా అర్థం. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. హాసిని తీస్తూ హాసి పక్క జరు కెమెరా అసలు పక్కన ఒక కెమెరా అర్థం. అసలు పక్కన చిన్నపిల్లని ఏడిపిస్తారు. అంత హైట్ ఉంది మరి చిన్నపిల్ల. నాకన్నా కొంచెం హైట్ ఉంటది అంటే హైబ్రిడ్ పిల్ల. సో దిస్ ఇస్ నార్మల్ చికెన్ ఫ్రై. దిస్ ఇస్ చికెన్. నేను ఇంగో బాయ్స్, ఐ హ్యాడ్ సంథింగ్ ఇంపార్టెంట్ వర్క్ ఫర్ మీ. ఇది మిడిల్ లో కట్ చేయండి, మధ్యలో నుంచి కోసేసి ఇట్లా హాఫ్ గా కట్ చేయాలి. నేను అప్పుడు ఒక స్కిట్ చేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ దీని తోక కట్ చేయి. లేదు ఇట్లానే తింటారు. శివకి ఎక్కడ దాకా వచ్చింది చికెన్ పకోడీ? ఫస్ట్ బ్యాచ్ అయింది, ఇంకా సెకండ్ బ్యాచ్ చేయాలి. సెకండ్ బ్యాచ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఉంటుందో కొంతమంది అభాగ్యులు, నీచులు, పొట్టలు పెద్దగా ఉన్న వాళ్ళు, నిన్నే. నిన్ను కూడా, మీ ఇద్దరిని తినేయకుండా ఉంచితే చాలు. పాపం చిన్న పిల్ల ఒక్కతే పచ్చిమిరపకాయలు కట్ చేస్తుంది ఈ వయసులో అని లేదా? Wow friends, this is my favorite కోడి పకోడీ. నీకు ఇష్టమా అనుజ? చికెన్ ఐటమ్స్ ఏదైనా ఇష్టం. హాసిని నీకు ఇష్టమా చికెన్ పకోడీ? నువ్వు చేసేది బస్ ఇష్టం. నేను మా ఇంట్లో కూడా ట్రై చేసిన అక్క దగ్గర రెసిపీ. అక్క ఒకసారి నువ్వు చేసావు చూడు, లాస్ట్ కి సాస్ వేసి ఇలా అదే చేస్తున్నా ఇప్పుడు. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు హాసినికి కూడా అదే ఇష్టం. నేను ఫస్ట్ టైం ఎవరినైనా కలిసినప్పుడు ఇది కంపల్సరీ చేస్తాను అనమాట. అందరికి ఇది నచ్చుతుంది. సాసులతో ఒకటి చేస్తాను, అది భలే నచ్చుద్ది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రాసెస్. ఓకే గైస్, ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. ఈ ఫస్ట్ బ్యాచ్ని తీసి బాగా టిష్యూలు పెట్టుకున్న పేపర్లో బాక్స్లో వేసేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ రెడీ. ఇప్పుడు ఇది కూడా అయిపోయినట్టుంది. ఇదేంటంటే బ్యాచిలర్స్ చికెన్ పకోడీ. డైరెక్ట్ ఇంకా వాళ్ళు దాన్ని అట్లా పచ్చిమిరపకాయలు వేయించుకొని తినేసి.
బ్యాచ్ అయిపోయిందనే విషయం మీకు తెలుసు. సెకండ్ బ్యాచ్ ది కూడా వేసేసినాం. మీన్ వైల్ నేను ఏమంటారు లాస్ట్ కి సాస్ వేసి ఒకటి చేస్తాను. సో దానికి పెరుగు కొంచెం వాటర్ వేసేసి దీన్ని, సో పెరుగుని ఇలా దోశ బ్యాటర్ లా చేయాలి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ సాస్ అన్నమాట. అండ్ దెన్ ప్లీజ్ కెన్ యూ గెట్ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి టొమాటో కెచప్ అండ్ సోయా సాస్. జీడిపప్పు కోడి పకోడీ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కి కొంచెం నేను ఏంటంటే కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేసి దాని మీద వేసేస్తున్నా. పచ్చిమిర్చి కట్ చేస్తే పచ్చిమిర్చి ఇక్కడ ఉంది. అయితే మళ్ళీ సెకండ్ దీనికి కూడా కావాలి కాబట్టి కొంచెమే వేస్తున్నా నేను. పైపులు వేస్తుంది ఫ్రెండ్స్. హ్యాపీ దివాళీ. అట్లాగే కొన్ని పచ్చిమిర్చీలు దాని మీదకి. సో దీంట్లో కరివేపాకు వేసేసినాం, పచ్చిమిర్చి కొంచెం వేస్తున్నా. అది వేసేస్తే వన్ కేస్ క్లోజ్. అసలైన ప్రాసెస్ దీనిది నేను మీకు సాస్లతోటి అది చూపించేస్తే మా పకోడీ రెడీ. బట్ చాలా ఫాస్ట్గా చాలా తొందరగా అయింది. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగా చాలా కష్టపడుతున్నాను కానీ త్వరగా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. చాలా తొందరగా ఫినిష్ చేశారు. చాలా అర్థం కాదు నాకు నిజంగా. అసలు చూస్తే నిజంగా మర్చిపోతుంది నీకు. ఈ వాయిస్ ఎక్కడదని మేము అందరూ ఆలోచించవచ్చు. డబ్బింగ్ సినిమా అంటే తెలుగు డబ్ సినిమా ఉంటాయి కదా, హాలీవుడ్ సినిమాలు కానీ అలాంటివి తెలుగులో డబ్ చేసినప్పుడు ఇలా వాయిస్ ఇలా ఉంటుంది. నిజంగా చాలా అర్థంగా ఉంది. ఈ రోజు నేను పకోడీ తింటా అనుకోలేదు. వాసని అద్భుతం, అమోఘం. చూడండి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎట్లా చూస్తున్నాడు వీడు, దొంగకోళ్ళు పట్టడం లెక్క. ప్లీజ్ పాపని అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. జరుగును ఒకసారి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వచ్చింది ప్రిన్సిపల్ గా మారిన శ్రీముఖి చూడండి. చికెన్ ఈ పకోడీ ఇట్లా డ్రైగా మీరు కావాలంటే తీసేసుకోవచ్చు. బట్ ఇఫ్ సంబడి లైక్స్ ఇట్ అ లిటిల్ జ్యూసీ అండ్ సమ్ మంచింగ్ లాగా గ్రేవీ లాగా కావాలి. Oh yeah, you're doing that. 3, 2, 1 go. అమ్మ బాబాయ్. కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కొన్ని ఎవరైనా గార్లిక్ లవర్స్ ఉంటే గార్లిక్ వేసుకోవచ్చు బికాస్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. బయట నుంచి మీరు ఒకవేళ చికెన్ పకోడీ తెచ్చుకున్నా కానీ ఆయిల్ వేసి కొంచెం ఇది పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి ఏంటి చెప్పుకో చూద్దాం. అది రజిత రైతా దోసపిండి దోసపిండి వేయాలి. పెరుగు అది. అది దోసపిండి. ఇది నేను చూడలా. మనం డిఫరెంట్ చేయాలి. చేతు నువ్వు లేదు ప్లాన్ చేసి చంపేద్దాం ప్లాన్ చేతు. నువ్వు ఎర్రిపప్ప అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు. ఓకే సో దిస్ ఇస్ చిలికిన పెరుగు దీంట్లో వేసేస్తున్నాం. దూరం దూరం జాగ్రత్త. దూరం దూరం నువ్వు వెళ్ళిపోతావు. అది తీసుకో అంజా. అక్క మీరు ఇద్దరు తినేస్తున్నారు అక్క. సరే వద్దులే చేయడం. వీడియో ఆపేసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతటితో ఆపేసి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఓకే దీంట్లో కొంచెం ఆయిల్ కూడా టొమాటో కెచప్ ఫ్రెండ్స్. సాస్ ఏంటి ఎంత వేస్తారు అవి ఇవి నాకు నచ్చినట్టు నేను వేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీ హెల్త్ని బట్టి మీరు వేసుకోండి. అండ్ సోయా సాస్. అక్క ఇవన్నీ తింటూ కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నావు అక్క? అందుకే కదా ఒకటే పూట తినాల్సి వస్తుంది. ఓ మేడం మీరు చాలా మంది నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నా డైట్ ఎట్లుంటది అది ఇది అని అడుగుతున్నారు కానీ పెద్ద గొప్పగా చెప్పేదేం లేదు. తినే ఒక్క పూట నా కళ్ళకి ఏం కనిపించినా ఏమున్నా ఫ్యాటా కాదా షుగరా కాదా అని అన్ని తినేస్తా. సో తిన్న ఒక్క పూట మాత్రం నాకు నచ్చినంత తినేస్తాను ఫ్రెండ్స్. అంతే. ఈ గ్రేవీ ఇట్లా అవుతుంది. ఆ పెరుగంతా కూడా ఇరిగిపోద్ది. ఇది ఇంత ఇట్లా బాయిల్ లోకి వచ్చేసింది అని అన్నప్పుడు ఈ పీసెస్ ని దాంట్లో వేసేసి మెత్తగా అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే
ఇది వేసుకున్న తర్వాతనే కొంతమంది పైనుంచి లైట్ గా హనీ వేస్తారు. ఎవరైతే కొరియన్ ఫ్రైడ్ చికెన్, స్వీట్ చికెన్ ఇష్టమో వాళ్ళకి పైనుంచి హనీ వేసుకుంటే దట్ ఈస్ ఆల్సో అనదర్ టేస్ట్. సో ఈ లిక్విడ్ అనేది మీకు మోస్ట్లీ నేనైతే కొంచెం స్లైట్ కొంచెం ఉన్నప్పుడే తీసేస్తాను, బికాస్ నాకు జ్యూస్ ఇష్టం కాబట్టి. మీకు డ్రై కావాలి అని అంటే కూడా ముక్క లోపల జ్యూస్ అంత ఉంటుంది, బట్ డ్రై అయిపోతుంది. ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. కెచప్ ఉంది కాబట్టి కొంచెం స్వీట్ గా, కారంగా, పెరుగు ఉంది కాబట్టి పుల్లగా కూడా ఉంటది. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి, దీనిలో మేము రైస్ కూడా వండుకున్నాము. దీనిలోకి మేము వేడి రైస్ వండుకుంటాం. ప్లీజ్ వాష్ మై హ్యాండ్స్. ఎస్ ప్లీజ్ గివ్ మీ. జరుగు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది కూడా కొత్తది కదా. అమ్మ చూడేది ఎందుకు చేతు అట్లా చేస్తావు? చేతును పెళ్లి చేసుకో చేతు. అనుజ అప్పుడు మీరే కదండి నిజని డాన్స్ లో వైల్డ్ కార్డ్. రంగ రక అయిపోయింది రండి. సో ఐ మెంట్ దిస్ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మా ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఎవరైనా వస్తే ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది. చికెన్ లో ఈ రెసిపీ ఖచ్చితంగా ఉంటుంది. మా పార్టీస్ లో కూడా ఖచ్చితంగా ఉండే రెసిపీ ఇది. నిన్న సంగీత్ ఒకటి హోస్ట్ చేయడానికి వెళ్ళినాము. ఆ సంగీత్ లో మోమోస్, కట్లెట్స్, చికెన్ పకోడీ, స్టార్టర్స్, వెజ్ స్ప్రింగ్ రోల్స్, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్, దోశలు. తినేది ఒక్క మిల్ అన్నప్పుడు కనిపించిన తినేది. ఇందాకే డైలాగ్ వేసింది ఎవరో. కానీ నువ్వు డైట్ చేయట్లే. ఇగో అనుజ అయిపోయింది ఇట్లా. సో నేను ఈ కన్సిస్టెన్సీకి వదిలేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకనంటే ఇది కొంచెం నంజుకోవడానికి జ్యూస్ బాగుంటుంది. ఐ మస్ట్ టెల్ అబౌట్ దిస్ రెసిపీ ఏంటంటే, యూజువల్లీ చికెన్ తో రకరకాల రెసిపీస్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో, బయట అంతా తింటుంటాం. బట్ ఈ రెసిపీ ఎక్కడా దొరకదు. ఇది ఎక్స్క్లూజివ్ శ్రీముఖిది. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఇది? మా డాడీ నేర్పించారు నాకు. మా డాడీ అప్పట్లో బ్యాచిలర్ డేస్ లో ట్రై చేసిండు. ఓకే. నాకు ఎంత ఇష్టం అని అంటే ఈ గ్రేవీ కూడా వేస్ట్ చేయండి. సో సాటిస్ఫైయింగ్ థింగ్స్ దీస్ ఆర్. సో మై స్టైల్ ఆఫ్ చికెన్ పకోడీ అండ్ ఆ స్టైల్ ఆఫ్ చికెన్ కాజు పకోడీ రెండు రెడీ ఉన్నాయి. ఇప్పుడు రెండిట్లో దేనికి ఎక్కువ ఓట్లు వస్తాయి, ఏది ఎక్కువ బాగుంది అనేది కూడా నేను చూద్దామని అనుకున్నా. అప్పుడు నేను తినిపిస్తా. నేను తినిపిస్తా. ఓకే. బా ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. కలుసుకోవాలి నువ్వు. తిను బాగుంటది. ఓకే ఓకే ఓకే. ఓకే. తినండి. దిస్ ఇస్ జీడిపప్పు కోడి పకోడీ. సూపర్, చాలా బాగుంది. జీడిపప్పు రాలేదు. ఏడుకున్నా హస్ని చేతురియా చేతులు తెలియదు. చాలా బాగుంది. నాకు కొంచెం టేస్ట్ ఇట్లా ఒక్కసారి. నీకు 10 దినా తెలియదు టేస్ట్. బాగుందా పకోడీ? ఓకే, సో దిస్ ఇస్ డన్. ఇప్పుడు మై స్టైల్ ఆఫ్ చికెన్. ఊపండి, ఫుల్ వేడి ఉంది, ఫుల్ వేడి. వాళ్ళు ఒక్కళ్ళనొక్కరు ఊపుకుంటున్నారా? చేతు ఆర్ యు సీరియస్? చేతు అక్క మొత్తం తినేసి. వావ్. మస్తు. నైస్. చాలా. సో జీడిపప్పుకు ఓట, దీనికి ఓట. యునానిమసా? సో దిస్ ఇస్ ద విన్నర్. Okay guys, this is our pakodi vlog.
పకోడీ వ్లాగ్. పకోడీ vlog. ఈ రెసిపీ మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేస్తారని కోరుకుంటూ మా వీడియోస్ ని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ దిస్ ఇస్ ఇట్. వి మిస్ Shushruth so much in this video. See you guys soon. Bye bye. Hello, welcome to my channel. Hi, hello, welcome to my channel. నిజంగా ఈరోజు ఫ్యాన్ ఆపేసి ఫస్ట్ నన్ను